శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. మూక పంచసతి ఆర్యాశతకం శ్రీరాగం 47వ శ్లోకం. అభిదాకృతిర్భిదాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం. భావము. అమ్మా కామాక్షి, నీవు ఎలాంటి భేదాలు లేనిదానివి అయినప్పటికీ భేదాలు ఉన్నదానివి కూడా. అలాగే జడ రూపిణిగా ఉన్నప్పటికీ చైతన్య రూపం కూడా నీవే. అహంతవు. అహంత అనగా అన్ని నామాలు అన్ని రూపాలు నా స్వరూపాలే అని భావించటం. అహంతవు నీవే, అహంత లేనిదానివి నీవే. ఈ విధంగా శాశ్వత స్వరూపిణిగా ఈ ప్రపంచాన్నంతా భ్రమింపచేస్తున్నావు అని అర్థం. శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షి కటాక్షితాః పురుషాః విపినం భవనమమిత్రం మిత్రం లోష్టం చ యువతి బింభోష్టం. భావము. శ్రీ కామాక్షీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణానికి పాత్రులైన పురుషులు అంటే భక్తులు అడవిని ఇల్లుగా, ఇంటిని అడవిగా, శత్రువుని మిత్రుడిగా, మిత్రుని శత్రువుగా, మట్టిరాయిని స్త్రీ పెదవిగా, స్త్రీ పెదవిని మట్టిరాయిగా, ఎలాంటి ప్రత్యేకత లేకుండా చూస్తాను. శివశివ, ఇదెంతో విచిత్రం అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రీమాత్రే నమః.